వెల్కమ్ బ్యాక్ టు ఎంఫ్యాక్ట్ ఛానల్. ఈరోజు మనం గూగుల్ షీట్లో సమ్ ఇఫ్ మరియు సమ్ ఇఫ్స్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి డేటాను మీరు గమనిస్తే ఒక సేల్స్ మ్యాన్ ఉన్నాడు, అలాగే ఏమి అమ్మాడు అనేది ఉంది, అలాగే ఎంత వెయిట్ అమ్మాడు అనేది ఉంది, అలాగే టోటల్ సేల్ ఎంత చేశాడు అనేది ఉంది. బాగా గమనిస్తే మనం ఈ టేబుల్ని ఒక సేల్స్ మ్యాన్ రెండు దగ్గరలు కూడా వచ్చున్నాడు. ఒకటి గోల్డ్, ఒకటి సిల్వర్, అలాగే ఎన్నిసార్లు అయినా రావచ్చు, ఎన్ని సెక్షన్స్లో అయినా రావచ్చు. అలాంటప్పుడు మనం సేల్స్ మ్యాన్కి సంబంధించిన టోటల్ సేల్ కనుక్కోవాలి అంటే ఉపయోగించే ఫార్ములా సమ్ ఇఫ్. మనం ఎగ్జాంపుల్కి ఒక నేమ్ తీసుకున్నాం, ఆ నేమ్ పక్కన టోటల్ సేల్ రావాలి, లేదంటే టోటల్ వెయిట్ కావాలన్నా కానీ సేమ్ ఫార్ములా సమ్ ఇఫ్ కావాలి. ఇప్పుడు మనకి ఈజ్ స్టార్ట్ చేసి సమ్ ఇఫ్ ఫంక్షన్ అనేది యాక్టివేట్ చేయాలి. స్టార్ట్ చేసి సమ్ ఇఫ్ అండ్ ట్యాప్ ప్రెస్ చేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది. సింటాక్స్ కూడా అక్కడే చూపించేస్తుంది. మనకు సింటాక్స్లో బాగా గమనించండి, ఎప్పుడు కూడా రేంజ్, క్రైటీరియా, సమ్ రేంజ్. ఓకేనా, రేంజ్ టోటల్ రేంజ్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు మనం టోటల్ రేంజ్ అంటే టేబుల్ మొత్తం ఇచ్చేయాలి. ఓకేనా, ఆ టేబుల్లో ఏది అడిగినా ఇస్తుంది. ఇప్పుడు గోల్డ్ ఎంటర్ చేసినా కానీ నీకు వచ్చేస్తుంది అనమాట. అలా ఉంటుంది అనమాట. రేంజు, క్రైటీరియా ఎక్కడ ఇస్తున్నావు, నువ్వు నేమ్ ఇక్కడ ఇచ్చాను కదా పక్కన, అది సెలెక్ట్ చేయాలి. క్రైటీరియా నువ్వు అక్కడ ఇస్తున్నావు కాబట్టి ఎక్కడైతే తీయాలో ఆ సెల్ని సెలెక్ట్ చేసుకుంటున్నావు. అలాగే సమ్ రేంజ్ ఇచ్చేసేయాలి. ఆ సమ్ రేంజ్ ఇచ్చేసి ఇప్పుడు మనం ఎంటర్ చేయాలి. ఇప్పుడు సమ్ రేంజ్ ఇవ్వాలి కదా, సమ్ రేంజ్ని కూడా సెలెక్ట్ చేసేయాలన్నమాట. క్రైటీరియా పక్కన ఇవ్వాలా అనేది లేదు, ఎక్కడైనా ఏ సెల్ అయినా ఇచ్చుకోవచ్చు. నేను పక్కన ఉంటే బాగుంటుంది కాబట్టి ఇచ్చాను అనమాట. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసింది. ఈ పేరు బదులు ఈ టేబుల్లో ఉన్నటువంటి వేరే పేరు ఉపయోగపెట్టుకున్నా కానీ మనకు ఆ వాల్యూ అనేది వస్తుంది. ఒకవేళ ఒక్కసారి ఎంట్రీ ఉంటే ఒకసారి వాల్యూ చూపిస్తుంది, లేదు మల్టిపుల్ ఎంట్రీ ఉంటే టోటల్ సేల్ని కూడా మనకు క్యాల్కులేట్ చేసి పక్కన చూపిస్తుంది అనమాట. అలాగే దీన్ని హై లెవెల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను సింటాక్స్ బేసిక్ బిగినర్స్ కోసం చెప్తున్నాను కాబట్టి సింపుల్గా ఫార్ములా ఏంటి, దాని అప్లికేషన్ ఏంటి, సింటాక్స్ ఏంటి అంతవరకే చెప్తున్నాను. ఫ్యూచర్ వీడియోస్లో అన్ని వివరంగా చెప్తాను. అలాగే ఏఐతో కూడా చేపిస్తాను మీ చేత. ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ని. ఇక్కడ ఇప్పుడు నాకు 2 కావాలి. ఇందాక ఒకే ఫ్యాక్టర్ కావాల్సింది, నేమ్ డిపెండ్ అయ్యి వాళ్ళ టోటల్ సేల్ అనేది కావాలి కాబట్టి సమ్ ఇఫ్ ఉపయోగించాను. ఇప్పుడు నాకు 2 కావాలి, నేము కావాలి, పర్టికులర్గా ఏది అమ్మేది అనేది కావాలి. అలాంటప్పుడు 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎన్ని అయినా కానీ మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్ ఇఫ్స్ ఫామ్లోగా సేమ్ అంతే. స్టార్ట్ చేసి సమ్ ఇఫ్స్ ట్యాబు, ఇప్పుడు సింటాక్స్ మనకు వచ్చేస్తుంది. ఆ సింటాక్స్ వచ్చినప్పుడు మనకు క్రైటీరియా, ఇక్కడ మనం సింటాక్స్ చూసినట్టే ముందుగా మనకు సమ్ రేంజు, క్రైటీరియా రేంజ్ 1, అలాగే క్రైటీరియా, అలాగే క్రైటీరియా రేంజ్ 2, క్రైటీరియా 2 అని ఉంటుంది. మీరు బాగా సింటాక్స్ని చదివి నేను ఎలా అయితే అప్లై చేస్తున్నానో అలాగే చేయాలి. ముందు సమ్ రేంజ్ ఇచ్చేసామా, సమ్ రేంజ్ ఇచ్చేసిన తర్వాత మనకు క్రైటీరియా రేంజ్ 1, మనం ఎక్కడైతే పేరు ఇస్తున్నామో అది క్రైటీరియా. ఆ క్రైటీరియా ఎక్కడ ఉంది టేబుల్లో, ఆ రేంజ్ ఇవ్వాలి, దాన్ని క్రైటీరియా రేంజ్ 1. అలాగే క్రైటీరియా రేంజ్ 2, క్రైటీరియా రేంజ్ 2 ఏంటి, మనం ఇస్తున్నాను అనేది ఏ కాలంలో ఉంది ఇక్కడ టేబుల్లో, ఆ రేంజ్ మొత్తం ఇచ్చేసేయాలి. క్రైటీరియా రేంజ్ 2. అప్పుడు క్రైటీరియా ఇక్కడ గోల్డ్ ఎక్కడైతే నేను ఎంటర్ చేస్తున్నానో అది క్రైటీరియా 2 అవుతుంది అనమాట. ఎక్కడే వేయాలని లేదు, ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు, ఏ సెల్లో అయినా ఇచ్చుకోవచ్చు. నువ్వు ఎక్కడైతే అడుగుతున్నావు అనేది క్రైటీరియా. ఓకేనా, ఈ వ్యక్తి గోల్డ్ ఎంత అమ్మాడు అనేది ఇక్కడ మనకైతే వచ్చేసింది, ఎన్ని గ్రాములు అమ్మాడు అనేది. అలాగే ఈ రేంజ్ అనేది మనం మార్చుకొని కూడా వచ్చు. అలాగే ఇప్పుడు చూడండి, సిల్వర్ ఎంటర్ చేస్తే ఇలా వచ్చింది. సిల్వర్ అనేది పర్టికులర్గా ఈ వ్యక్తి ఎంత అమ్మాడు, ఇన్ని గ్రాములు అమ్మాడు. ఇప్పుడు నేను వెయిట్కి ఇచ్చాను కదా, వెయిట్కి ఇచ్చినటువంటి రేంజ్ని డిలీట్ చేసి ఇప్పుడు నేనేమి ఇస్తాను అంటే ప్రీవియస్గా మనం ఫార్ములాలో చెప్పినట్టుగానే సేల్కి సంబంధించిన రేంజ్ ఇచ్చేద్దాం. సింపుల్గా ఆ ఫార్ములాని ఎడిట్ చేయాలంటే F2 నొక్కండి కీబోర్డ్లో. F2 నొక్కిన తర్వాత ఆ రేంజ్ బదులు మనం ఏం చేయాలంటే ఇప్పుడు లాస్ట్లో సేల్ ఉంది కదా, ఆ సేల్ రేంజ్ని ఇచ్చేద్దాం. ఓకేనా, ఆ సేల్ రేంజ్ని ఇచ్చేసి యాస్టేజ్గా ఎంటర్ నొక్కితే మనకు ఇప్పుడు సేల్కి సంబంధించినటువంటి టోటల్ అనేది పర్టికులర్గా సిల్వర్ సెక్షన్లో, గోల్డ్ సెక్షన్లో విడివిడిగా అనేది వస్తుంది. ఇక్కడ సిల్వర్, గోల్డ్ మార్చుకోవచ్చు. అలాగే ఈ టేబుల్లో ఉన్నటువంటి వేరే సేల్స్ పర్సన్ నేమ్ని మార్చుకోవచ్చు. మనకు ఇది సింటాక్స్ ప్రకారం సింపుల్గా బిగినర్స్కి అర్థమయ్యేటట్లు అక్కడి వరకే చెప్తున్నాను. ఇది హ్యూజ్ రేంజ్లో పెద్ద టేబుల్ నుంచి పెద్ద డేటా కావాలన్నా కానీ మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఒకసారి ఫార్ములా ఎంటర్ చేసి ఆ ట్రాక్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఫ్రీజ్ చేసుకోవాల్సి వస్తుంది. అవి ఫ్యూచర్లో చెప్తాను అన్నమాట, అప్కమింగ్ వీడియోస్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.